ముందుగా ఈరోజు కార్యక్రమం విద్యార్థి విభాగ అధ్యక్షుడు నియోజకవర్గ అధ్యక్షుడిగా పిడతల భానుప్రకాష్ మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెనుమాక రైతుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు పెనుమాక వెళ్ళటం జరిగింది. రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తే లీగల్ టీము మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కోడిగుడ్లతోటి, రాళ్లతోటి, కార్లు, వాహనాల మీద దాడి చేయటం విద్యార్థి విభాగం తరఫున మేము చాలా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, విద్యార్థుల సమస్యలు తీర్చమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి మీద అక్రమ కేసులు బనాయించి కుట్రతో కక్ష రాజకీయాలు చేయాలని చెప్పి నారా లోకేష్ టీం మొత్తం దీన్ని చాలా పెద్ద వ్యవహారంలో తీసుకువెళ్ళి నగర బహిష్కరణ చేద్దామని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, అల్ట్రా సిటీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి దీన్ని చాలా తీవ్రంగా చేసి నగర బహిష్కరణ చేసి చేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. అమరావతి రాజధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగిన దాడిని విద్యార్థి విభాగం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఓకేనా? ఆధారాలు ఉంటాయి కదా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ. ఆ రౌడీ షీట్ అనేది చైతన్య మీద లేదు. అసలు రౌడీ షీట్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తారన్న? ఆయన ఏమైనా చేశాడా? స్కూల్ విద్యార్థులు పడుతున్న బాధల గురించి రోడ్లు ఎక్కితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఎప్పుడూ లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన దౌర్భాగ్యం ఏంటంటే, మంగళగిరిలో ఫీజు రిమోర్స్మెంట్ బకాయిలు చెల్లించాలయ్యా అని చెప్పి ఎడ్యుకేట్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తే రోడ్డు మీద నిరసన చేయకూడదని చెప్పి అతన్ని 14 రోజులు రిమాండ్లో పెట్టారు. చైతన్య గారిని ఒక్కరి మీద కేసు పెట్టి లోపల రిమాండ్లో పెట్టారు. దానికి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చేసుకోమనండి. ఆయన ఎక్కడ దందాలు చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని చంపలేదు. జరుగుతుంది అది కూడా. ఆ రోజు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసింది రౌడీ షీటర్లు, గుండానే. అయితే మా ఎక్స్ మినిస్టర్ గారి మీద, రాంబాబు గారి మీద దాడి చేసిన వాళ్ళు గంజాదాగి వాళ్ళు రౌడీ షీటర్లు, గుండాలు కాదా అన్న? వాళ్ళకో న్యాయం, మాకో న్యాయం. ఏది గొంతెత్తి ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు, లేదా కబ్జాలు వేస్తున్నారు, లేదా కేసులు స్టేషన్లో పెడతారు. ఇవన్నీ ఖండించడానికే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది. సమస్యలు లేవు అయ్యేది ఆ 3 మీడియా మిత్రులకి. ఈరోజు ఉదయం పల్నాడులో ఒక ఆడపిల్లని కొంతమంది యువకులు రాళ్లతో కొట్టి చంపేశారు. అది వాళ్ళ ఛానల్లో వచ్చిద్దా? రాదు. 2 రోజుల క్రితం ఒక బాలిక ఒక లేడీస్ హాస్టల్లో దుప్పటి అడిగింది. అది నేను చెప్పాను కాదు, సోషల్ మీడియా మొత్తం టర్న్ అవుతుంది. అది దుప్పటి అడిగింది అని చెప్పి అర్ధరాత్రి పూట ఆ బాలికని బయటికి పంపించేసే దృశ్యం అది మీకే కనపడదా? ఈ పచ్చ మీడియాకి కనపడదా? ఏబిఎన్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ వీళ్ళకి ఎవరికి కనపడవయ్యి. చైతన్య ఎక్కడికి వెళ్ళాడు? చైతన్య ఎక్కడికి వెళ్ళాడు? ఎటువంటి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎస్టీ ఎస్టీ బీసీ హాస్టల్ విజిటింగ్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకొని ఆ వసతులు ఎట్లా ఉన్నాయా ఏందా అనేది స్టేట్ కాల్ ఇచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం రాష్ట్ర అధ్యక్షులు ప్రతి హాస్టల్కి పర్యవేక్షణకి వెళ్తుంటే వెళ్ళిన 3వ రోజుకే ఒక జీవో పాస్ అయింది. ముఖ్యమంత్రి తనయుడు ముద్దల కొడుకు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక జీవో పాస్ చేశారు. ఏమని? ఎటువంటి పార్టీ వ్యక్తులు కూడా ఎవరు ఇంకోసారి హాస్టల్ విజిటింగ్ రాకూడదు జీవో పాస్ చేశారు. ఎందుకు రాకూడదు? వస్తుంటే లోపల వాళ్ళ బండారం బయటపడిద్ది, వాళ్ళ అవకతవకాలు బయటపడతాం. ఏమయ్యా నారా లోకేష్, 10 రోజులు అవుతుంది స్కూల్లో ఓపెన్ అయ్యి, అమ్మఒడి పడిందా? వాళ్ళ బాబులు ఎట్లా ఉన్నాయి? పిల్లలు డ్రెస్సులు వేసుకున్నట్టు వెళ్తున్నారు. యూనిఫామ్ సరిగ్గా ఉందా లేదా? అవి చూసుకోవాయా బాబు. ఏ కాడికి ఆ రెడ్డు బుక్ ఒకటి తీసుకొని వచ్చి ఇదిగో ఇదిగో అంట తిరుగుతున్నాం. ఏమొచ్చిద్ది?
కళ్ళు మూసుకుంటే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా సమయం లేదు, ఇంకా 2.5 ఏళ్ళే ఉంది. అంతకింత అనుభవిస్తారు. మీరు పెట్టే కేసులకి ఎవరు భయపడరు. పెట్టి మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఏమీ లేని దాన్ని, ఒక అబద్ధాన్ని నిజం 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 అని చెప్పి దొంగ ప్రచారాలు చేస్తున్నారు మీ పచ్చ ఛానల్లో. అది ఉపయోగమే లేదు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుసు. నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకాలు చేశాడు, విద్యార్థులకు ఏం చేశాడు, మెడికల్ కాలేజీల గురించి ఏం చేశాడు, ఫీజు రిబేట్స్ గురించి ఏం చేశాడు. ఫీజు రిబేట్స్ బకాయిలు చెల్లించడం చేత కాదు నీకు. అమ్మఒడి 10 రోజులు అవుతుంది, ఇవ్వడం చేత కాదు. గవర్నమెంట్ పిల్లలు స్కూల్లోకి వెళ్తుంటే ఎట్లాగ వెళ్తున్నారో కూడా బ్యాగులు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు యూనిఫామ్ లేని పరిస్థితిలో ఉన్నారు. ఉన్న డబ్బులు లాక్కున్నాం. ఈ కొడుకు దేవంశకేమో మంచి మంచి డాబులు ఇచ్చేసి ఏదో గార్జిల్లానో కింగ్ ఏదో వెబ్ సిరీస్లు తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చావు. మా లాంటి పేద పిల్లలకేమో ఉన్న డాబులు లాక్కున్నాం. ఏమన్నంటే ఎవరు మాట్లాడకూడదు. ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడితే కేసు, మాట్లాడితే రౌడీ షీటు, దానికి కూడా తెగిసి కూర్చుంటే నగర బహిష్కరణ అంట. కొత్తగా మీరు నగర బహిష్కరణ ఎవరు చేస్తారు? రాష్ట్ర బహిష్కరణ చేయండి. 2029లో మిమ్మల్ని మొత్తాన్ని కప్పకట్టుకొని రాష్ట్ర బహిష్కరణ చేస్తారు. మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు పాండుగంటి చైతన్య గారి మీద మీరు పెట్టే అక్రమ కేసులు మొత్తం ఏమేమి పెడుతున్నారో అవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏమీ చేయలేక ఏదో ఒకటి క్రియేట్ చేసి అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి. అతన్ని ఏదో 30 రోజులు 40 రోజులు 4 రోజులు జైల్లో వేస్తే అతను అన్ని ఆపేసుకొని పని చేసుకోండి. అతను ఎక్కడా తగ్గడు. అతను ఒక యుద్ధమ వీరుడు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని ఎప్పటికెప్పుడు అరికడతానే ఉంటాడు. దాన్ని ఖండించడానికే మేము స్టేట్ వైజ్ గా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఎక్స్ట్రా నిరసనలు కూడా చేస్తాను. పాల్గొని చైతన్య మీద రౌడీ షీటర్ చూపి మనం వాళ్ళని రౌడీ షీటర్ చైతన్య అని వాళ్ళ ఈ పత్రికలో వేసుకుంటే సరిపోయిందా? గత 3 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో పెనుమాకలో ఒక పెద్ద విడ్డూరం ఒకటి జరిగింది. అది ఎంత పెద్ద విడ్డూరం అంటే ఇదే ఆ విడ్డూరం. పక్కా కుట్రే. ఎస్, వీళ్ళు రాసింది పక్కా కుట్ర. అది కరెక్టే వీళ్ళు రాసింది. ఏ విషయంలో అంటే ఇక్కడ తలకాయలు మార్చాల్సింది. మాజీ మంత్రుల పేర్లు, మాజీ మంత్రుల ఫోటోలు, మా ఎమ్మెల్సీల ఫోటోలు, మా రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడి ఫోటో పెట్టారు. పెట్టాల్సింది మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాదు, టీడీపీ గోండాల ఫోటోలు పెట్టి పక్కా కుట్రను రాయాలి. ఏ విషయంలో పక్కా కుట్ర? పెనుమాకలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతు కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ పిలుపు మేరకు, పెనుమాకకు సంబంధించిన రైతుల పిలుపు మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామనే భాగంలో దాడిలో వెంబడించి, దాడి కాచి, దారిలో ఆపి, కోడిగుడ్లతో, రాళ్లతో, స్టిక్కులతో అద్దాలు పగలగొడతాలు అన్నీ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వల్ల. ఆడ కనపడుతున్న టీడీపీ వల్ల. అక్కడున్న పోలీస్ యంత్రాంగం అడిగితే చెప్తారు నిజం మీకు. మీడియా అంటే ఏంది? 4th పిల్లర్. మీరు జనానికి తెలియజేస్తుంది ఏంది? ఒక అబద్ధాన్ని నిజం 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 పదే పనిగా రుద్ది ఈ మీడియా ఎవడన్నా చూస్తారా ఛానల్స్ ని? ఈ ఏనా నొక్కని, ఆంధ్రజ్యోతి నొక్కని, ఏబిఎన్ నొక్కని ఎవడు పట్టించుకోడు. వాళ్ళు ఎట్టాగో రేటింగ్స్ అన్ని డౌన్ఫాల్ అయిపోయిన దాన్ని పిల్లర్స్ పెట్టి పైకి తాలేసుకోవాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల పైన, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు. అయ్యా, ఆ రోజు ఏం జరిగింది నేను చెప్పం, మా పార్టీ క్యాడర్ చెప్పదు. అక్కడ ఎవరైతే ఆహ్వానించిన రైతులు ఉన్నారో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి మా ఆహ్వానం మేరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని మా దగ్గరికి రావాలనుకున్నారు. వాళ్ళు వచ్చే దారిలో టీడీపీ వాళ్ళు ఇట్లా దాడి చేశారని చెప్పి మేము పెట్టిన ప్రెస్ మీట్ కాదు అది. రీసెంట్లీగా పెనుమాకకు సంబంధించిన రైతులు ప్రెస్ మీట్ పెట్టారు. అది నిజం ఏందో తెలుసు. అన్యం పుణ్యం తెలియని పోలీసులు పాపం వాళ్ళు ఏం చేస్తారు?
ఎవరు చెప్తే వాళ్ళ మాట వెంటనే. ఎవరైతే వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసి ఈ దాడికి మీరు సహకరించాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తలగానే వాళ్ళు కొట్టుకున్నారు పాపం. వెళ్తా మా వాళ్ళేమో ఆర్టిస్టిక్లో కర్రలో లేకపోతే రాళ్ళలో కోడిగుడ్లో తీసుకెళ్ళా. ప్రతి ఒక్క విజువల్ కంటికి కనపడినట్టు కళ్ళకు కనిపెట్టినట్టు కనపడుతుంది అక్కడ. వాళ్ళు ఇసిరాస్ అంటే మా నాయకులు ఇట్లా చేతులు పెట్టుకొని ఇట్లా పట్టుకొని అందరూ అడ్డు నుంచి ఉన్నారు. ఎవరు మా వాళ్ళ మీద మా వాళ్ళు ఇసిరేసుకుంటారు. ఇట్లాగా ఏదైనా పెళ్లికి వెళ్తే అక్షంతరా ఇట్లా తల మీద వేసుకోవడానికి వంకాయ పెద్దోడికి పిక్చర్ అన్నట్టుగా చేస్తున్నారు. మీ ఉద్దేశం ఏంది? పానుగంటి చైతన్య రాష్ట్రంలో ఎక్కడా కనపడకూడదు. ఎవరైనా ఈ పానుగంటి చైతన్య? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011 నుంచి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి గుంటూరు నగర అధ్యక్షుడిగా పనిచేశాడు, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఒక ఉద్యమ పౌరుడు. అతను రోడ్లెక్కితే వేలాది మంది రోడ్లెక్కి ధర్నాలు చేయడానికి, నిరసన కార్యక్రమం తెలియజేయడానికి, కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ఎండ కడటానికి అతను యుద్ధంలాగా క్రియేట్ అవుతున్నాడు. అతను ఇంకో గొప్ప నాయకుడు అవుతాడు. అతన్ని అణిచివేయాలి అని పక్కా ప్లానింగ్ తోనే అతను కనపడితే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాల. ఏ విషయంలో రౌడీ షీటు? 2021, 26 ఈ ఫోటో చూపిస్తారు. ఇది ఎక్కడ ఫోటో? టీడీపీ ఆఫీస్లో, ఒక ఆఫీసులో వీళ్ళ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడానికి అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? పట్టాభి అనే వ్యక్తి నోరు అద్దు ఆపు లేకుండా 2021లో ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని బోసిడీకే అనే మాటలు మాట్లాడలేదా? తానే దద్దమ్మ అనే మాటలు మాట్లాడలేదా? ఇవన్నీ మాట్లాడితే ఆ దోషం తట్టుకోలేక అక్కడికి వెళ్తే అక్కడ పరస్పర దాడిలో ఆ కొన్ని ఫొటోస్ తీసుకొని మీరు ఇప్పుడు ఒక ఫోటో తీసుకొని వచ్చి ఆయన కనపడితే రెడ్ మార్క్ చేసి చైతన్య చైతన్య చైతన్య. ఈ పచ్చ పత్రికకి ఏ పని లేదు. ఇంకా చైతన్య చైతన్య చైతన్య.